आदाब नाजरीन, INT टुडे न्यूज़ में आपका खैर मकदम है। पेश है ये खास खबर खास आपके लिए। तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के सदर उत्तम कुमार रेड्डी, CLP लीडर भट्टी विक्रमार्का, स्टेट इंचार्ज RC कुंटया ने गांधी भवन में उस वक्त सत्याग्रह पर बैठ गए जब उन्होंने 135वें कांग्रेस फाउंडेशन डे के मौके पर तिरंगा रैली निकालने की सिटी पुलिस की जानिब से इजाज़त नहीं मिली। कांग्रेस पार्टी लीडरों ने गांधी भवन ता लोअर टैंकमेंट सेव नेशन सेव कॉन्स्टिट्यूशन रैली निकालने का फैसला किया था, मगर पुलिस ने इस वक्त रैली की इजाज़त नहीं दी, जिस पर एहतजाज के तौर पर सत्याग्रह पर बैठ गए। क़ब्ल-अज़ीन उत्तम कुमार रेड्डी ने गांधी भवन पर तिरंगा लहराया और मुल्क में कांग्रेस के रोल को याद किया। उत्तम कुमार ने बताया कि मरकजी हुकूमत ने NRC व CAA के इक़दाम से मुल्क की माशियत को तबाह कर दिया है। పూర్తి చిట్టా తీసి ఎల్లుండి మేము గవర్నర్ దగ్గర పోతున్నాము। దానికి బ్యాక్గ్రౌండ్ చెప్తా, దేశవ్యాప్తంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మేము హైదరాబాద్లో కూడా చాలా ప్రశాంతంగా గాంధీ భవన్లో 135వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకొని కాంగ్రెస్ పార్టీ జెండావిష్కరణ చేసుకొని ప్రశాంతంగా జాతీయ జెండాను పట్టుకొని భారతదేశాన్ని రక్షించాలి, రాజ్యాంగాన్ని రక్షించాలి అని దేశ పౌరులుగా కాంగ్రెస్ వాదులుగా మేము మా ప్రజాస్వామ్య హక్కు మేరకు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి పోయి రాజ్యాంగం ఒక ప్రియాంబుల్ చదువుదాము అనే కార్యక్రమం పెట్టుకున్నాం। దానికి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర పోలీస్ అధికారులు RSSకి కేసీఆర్కి తొత్తులుగా మారి ప్రత్యేకంగా పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ RSకి తొత్తు కేసీఆర్ తొత్తులు వివరించి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో మా అందరినీ బాధపడే విధంగా అవమానపరిచే విధంగా ప్రవర్తించిండు। మేము ఇక్కడి నుంచి అంబేద్కర్ స్టాచ్యూ నడిచిపోతామంటే ఇంగ్లీష్లో లెటర్ రాయించిండు, ఇది నాన్ నోటిఫైడ్ రోడ్డు, ఇది ఆర్టీరియల్ రోడ్డు, మీరు ఆ రోడ్డు మీద పోతే డిస్టర్బెన్స్ అవుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అని నేను ఇమీడియట్ జవాబు రాసిన, మీరు సరే ఆ రోడ్డు మీద పోవు, మీరు గాంధీ భవన్ నుంచి మా ఆవిర్భావ దినోత్సవం కాబట్టి జెండావిష్కరణ చేసి మీరు ఎటు పర్మిషన్ ఇస్తాడు పోతామన్నాం, మీరు మా వల్ల డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి మేము స్లోగన్స్ ఇవ్వమన్నాం। ఈ దేశ పౌరులుగా కాంగ్రెస్ వాదులుగా కేవలం దేశాన్ని రక్షించుకుందాం, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అని ప్లాకార్డ్స్ పెట్టిపోదాం అన్నాం, అయినా సరే అనుమతి ఇవ్వలేదు। సరే అనుమతి ఇవ్వకుంటే విలేకరు మిత్రులకు కూడా తెలుసు, నిన్న మేము కోర్ కమిటీ మీటింగ్ పెట్టుకొని అనుమతి ఇవ్వకుంటే ఇక్కడే గాంధేయ పద్ధతిలో నిరాహార దీక్షతో సత్యాగ్రహం అని పెట్టుకున్నాం। ఈ IPS ఆఫీసర్ అంజనీకు ఎంత దిగజారిడంటే బయటికి పోయి ప్రదర్శన చేయడానికి RSSకేమో రోడ్లు ఖాళీ చేసిస్తాడు, కాంగ్రెస్ పార్టీకి పర్మిషన్ ఇవ్వడు। MIM దారుసలంలో మీటింగ్ పెట్టుకున్నట్టు మేము సత్యాగ్రహం పెట్టుకుంటామంటే కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవంగా మా జెండావిష్కరణకి మా కార్యకర్తలు రాకుండా అరెస్ట్ చేస్తారు। ఇంత దమ్ముతేని అంజనీకి వచ్చిందంటే నీ సంగతి చూస్తని చెప్పి బహిరంగ చెప్తున్నావు। నువ్వు ఎక్కడి నుంచో ఉద్యోగం చేయడానికి వచ్చినావు, నీ ఉద్యోగం చేసుకొని చక్కగా పో। ఉదాహరణకి మీరు విలేకరు చూడండి, ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఏంటండి అక్కడ గేట్ కా ఎందుకు ఉండాలి? ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఏం సంబంధం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ నిరాహార దీక్ష కార్యక్రమం ప్రశాంతంగా చేస్తుంటే పోలీసు వాళ్ళకి గాంధీ భవన్ చుట్టూ పోలీసులు పెట్టే అవసరం ఏముంది? తప్పనిసరిగా ఇది చాలా సీరియస్ తీసుకుంటాం। ఈ విధంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాం, మేము కూడా ఊకోం, వీళ్ళ అంతు చూస్తాం। మేము తప్పనిసరిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్లో సెక్షన్ 8 కింద
గవర్నర్ కి హైదరాబాద్ నగరంపై సంపూర్ణ అధికారాలు ఉన్నాయి. गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं. डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है. गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते. हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं. गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर, गाजी किडनी सेंटर, DLRL मेन रोड अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद. सेल 9966930824 या 9391326261. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें.